రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎరీవ్ అలివే కార్యక్రమం భాగంగా డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్ష శిబిరం ఘన విజయాన్ని సాధించింది. పోలీస్ శాఖ లయన్స్ క్లబ్ ఆఫ్ బాలాజీనగర్ సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా శిబిరంలో మొత్తం 448 మంది డ్రైవర్లు కంటి పరీక్షలు చేయించుకున్నారు. సమగ్ర కంటి పరీక్షలు పాల్గొన్న ఆసుపత్రులు నగరంలోని ప్రముఖ కంటి ఆసుపత్రులు అత్యాధునిక పరికరాలతో సమగ్ర పరీక్షలు నిర్వహించాయి. పరీక్షలు, ఉచిత మందులు, కళ్లద్దాల పంపిణీ అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ సురక్షిత చూపు, సురక్షిత డ్రైవింగ్, సురక్షిత గమ్యం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. డ్రైవర్లకు సరైన కంటి చూపు ఉండడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అడిషనల్ డీసీపీ భీమరావు, ఏసీపీలు వెంకటస్వామి, విజయకుమార్, ఇన్స్పెక్టర్లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ బాలాజీనగర్ తరపున ప్రెసిడెంట్ లయన్ ఏ రవీందర్ రెడ్డి, వి రాధాకృష్ణారెడ్డి, వెంకటరమణారెడ్డి, గౌతమ్ మరియు హెచ్ రాజిరెడ్డి పాల్గొన్నారు. రోడ్డు భద్రత కోసం ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఇప్పుడు ఇచ్చేది అందులో ఐ డ్రాప్ ఉంటుంది. ఐ డ్రాప్ కంటిలో వేసుకున్నా కానీ మీ యొక్క కన్ను ఫ్రీగా అవుతుంది. అన్నీ కూడా ఆ సిపి సార్ చేతుల మీదుగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందరో మహానుభావులు, అందరికీ మా వందనాలు. టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అంటే దానికి విధంగా ఐ సర్వ్ ద పీపుల్ అని సిపి గౌసాలం ఐపీఎస్ గారు ఈ దగ్గర మీ ముందుకు వచ్చి మీతోటి దగ్గర ఉండి సేవ చేస్తారంటూ ఒక ఈ వాసన ఐకేర్ కానీ దీనివల్ల ట్రిపుల్ రైడింగ్ డేంజరస్. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే వచ్చిన వెహికల్ కి ఐడియా ఉండదు. సడన్ గా ఏమైనా వెహికల్ వస్తే 180 డిగ్రీ క్రాష్ అవుతుంది. అందరూ డ్రైవర్స్ ఉన్నారు ఇక్కడ. సేమ్ సైడ్ క్రాషింగ్ ఉంటే తక్కువ డ్యామేజ్ ఉంటాయి, రైట్ యాంగిల్ లో ఉంటే కొద్దిగా ఎక్కువ ఉంటాయి, আর అపోజిట్ ఉంటే చాలా ఉంటాయి. రాంగ్ సైడ్ డ్రైవింగ్ లో అదే డేంజర్. అట్లాగే 4 వీలర్ లో కూడా 4 డెత్ జరిగింది. అది కూడా ఎందుకు జరిగింది? వాళ్ళు సీట్ బెల్ట్ వేసుకోలేదు. సీట్ బెల్ట్ వేసుకుంటే మీరు బండి లోపల ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక యాక్సిడెంట్ లో ఫరీదాబాద్ లో ఫ్యామిలీ మెంబర్స్ 6 మెంబర్స్ ఉన్నారు. యాక్సిడెంట్ జరిగింది, ఒక చనిపోయారు, మిగతా 5 పీపుల్ కి ఒక దెబ్బ కూడా తగలేదు. ఎందుకంటే 6 లో 5 మెంబర్స్ సీట్ బెల్ట్ వేసుకున్నారు. సీట్ బెల్ట్ ఓన్లీ డ్రైవర్ కంపల్సరీ కాదు, అందరికీ ఉంది. డ్రైవర్ లెఫ్ట్ సైడ్ ఉన్న కూర్చున్న పర్సన్, బ్యాక్ సైడ్ లో కూర్చున్న పర్సన్, ఎస్యూవీ ఉంటే థర్డ్ లేయర్ లో కూర్చున్న పర్సన్, అందరికీ సీట్ బెల్ట్ కంపల్సరీ. ఒక ఆ యాక్సిడెంట్ లో ఒక లేడీ, షీ వాజ్ నాట్ వేరింగ్ సీట్ బెల్ట్. యాక్సిడెంట్ జరిగిన తర్వాత షీ కేమ్ అవుట్ ఆఫ్ వెహికల్. మీదందరూ బండి లోపల ఉన్నారు, ఎందుకంటే సీట్ బెల్ట్ ఉంది. హెడ్ ఇంజరీ జరిగింది, చనిపోయారు. సింపుల్ సీట్ బెల్ట్ వేసుకుంటే ఈజీ అవుతుంది. ఆటోలో సీట్ బెల్ట్ లేదు, ఆటోలో హెల్మెట్ లేదు, ట్రక్ లో ఉంటే సీట్ బెల్ట్ ఉండదా లేదా? ట్రక్ లో 4 వీలర్ లో ఉంటాయి. ఎక్కడెక్కడ సీట్ బెల్ట్ ఉంటాయి అది అక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు యువర్ స్పెసిఫిక్ వెహికల్స్.